స్ట్రెచ్చింగ్ లు వార్మప్ లు ఎన్ని అవసరం అన్నా చాలా టైం అన్నది వేస్ట్ అవుతుందని ఒక తమ్ముడైతే మెసేజ్ పెట్టాడు. చాలా మ్యాండేటరీ. ఈ మిస్టేక్ లు అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్రాపర్ గా నువ్వు వార్మప్ చేయడం వల్ల, స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల, కోర్ వర్కౌట్లు చేయడం వల్ల, ఫ్లెక్సిబిలిటీ చేసుకోవడం వల్ల నువ్వు ఇంజురీస్ నుంచి సేఫ్ జోన్ లో ఉంటావు. నీ బాడీ కండిషన్ బట్టి వర్కౌట్ డిజైన్ చేసుకోవడం, నీ మజిల్ కంటెంట్ ని బట్టి వర్కౌట్ డిజైన్ చేసుకోవడం, నీ బ్రీత్ కంట్రోల్ బట్టి ఎండ్యూరెన్స్ డెవలప్ చేసుకోవడం, స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడం, ఈవెన్ డేట్ ని బట్టి వర్కౌట్లు సెట్ చేసుకొని ఆఫ్ సీజన్, సీజన్, మిడ్ సీజన్ ఇలాంటి యాడ్ చేసుకోవడం వల్ల బాడీ మీద వెయిట్ అన్నది తగ్గిద్ది. టెక్నిక్ గా ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్తే అంత ప్రెజర్ అవసరం లేదు. ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. కొంచెం ఎఫెక్ట్ పెట్టి చేస్తే చాలు. సిస్టమేటిక్ గా వెళ్తే ఏదైనా ఈజీగా దొరికిద్ది. సిస్టమ్ దాటి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే మటుకి ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. బాడీ హార్డ్ అయిపోద్ది. ప్రెజర్ అన్నది ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యూట్యూబ్, ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు. జై హింద్.